ఎలాన్ మాస్క్ అనే పేరు వినగానే మనకు ఒక కళాకారుడు, పరిశోధకుడు, సాహసికుడు గుర్తుకు వస్తారు. అతను ఒక సాధారణ బాలుడుగా తన ప్రయాణాన్ని ప్రారంభించి ప్రపంచాన్ని ఎలా మార్చాడో చెప్పే కథ. ఎలాన్ మాస్క్ 1971లో దక్షిణాఫ్రికాలో జన్మించాడు. చిన్నతనం నుంచే సాంకేతికతపై అపారమైన ఆసక్తి ఉన్న ఎలాన్ 12 ఏళ్ల వయసులోనే తన మొదటి కంప్యూటర్ గేమ్ను డిజైన్ చేసి విక్రయించడం ద్వారా తన ప్రతిభను చాటుకున్నాడు. ఉన్నత విద్య కోసం అమెరికాకు వచ్చిన ఎలాన్ అక్కడ తన ఆలోచనలకు కొత్త దారులు దొరికాయి. మొదటగా పేపాల్ అనే ఆన్లైన్ పేమెంట్ వ్యవస్థను స్థాపించి ఆన్లైన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ విప్లవం తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఈ సంస్థను భారీ ధరకు విక్రయించడం ద్వారా అతని జీవితం పూర్తిగా మారిపోయింది. ఈ విజయంతో ఎలాన్ అక్కడే ఆగిపోలేదు. 2002లో స్పేస్ ఎక్స్ అనే అంతరిక్ష పరిశోధన సంస్థను స్థాపించాడు. అంతరిక్ష ప్రయాణాలను ఖరీదైనవి కాకుండా అందరికీ అందుబాటులో ఉండేలా చెయ్యాలని ఎలాన్ కలలు కనేవాడు. ఆ తరువాత టెస్లా అనే ఎలక్ట్రానిక్ కార్ల సంస్థను స్థాపించి భవిష్యత్తులో పర్యావరణ హితమైన రవాణా వ్యవస్థను అందించే దిశగా అడుగులు వేశాడు. ఎలాన్ తన జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాడు. స్పేస్ ఎక్స్ మరియు టెస్లా సంస్థలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా ఎలాన్ తన సంకల్పాన్ని కోల్పోలేదు. అతని కృషి ఫలించి స్పేస్ ఎక్స్ విజయవంతమైన ప్రయోగాలు చేసి టెస్లా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఎలాన్ మాస్క్ జీవిత కథ ఒక సాధారణ వ్యక్తి తన కలలను ఎలా నిజం చేసుకున్నాడో మనకు స్పష్టంగా చూపిస్తుంది. సాంకేతికత, విజ్ఞానంతో పాటు పట్టుదల, ధైర్యం మరియు సృజనాత్మకత కలగలిపిన ఎలాన్ భవిష్యత్తును కొత్త రూపంలో మలిచిన మహానుభావుడు.